అహంకారంతో ఏ పార్టీతో అలయన్స్ లో ఉండి మీరు ఎంపీ అయ్యారో మర్చిపోయారా కేసీఆర్ గారు? 2009లో ఇదే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కదా ఆ రోజున మీరు ఎన్నికల్లోకి వెళ్ళింది, మర్చిపోయారా? కేటీఆర్ మొట్టమొదటిసారిగా ఎలా గెలిచాడు, కేసీఆర్ ఎంపీగా ఎలా గెలిచారు? ఇవన్నీ అడగకూడదు. వాళ్ళేమో దోస్తులు, మేమేమో దుష్మన్లం. ఎందుకు దుష్మన్? ఏం తప్పు చేసింది తెలుగుదేశం పార్టీ? ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అని చెప్పి కోరుకునేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణకి నష్టం వాటిల్లకూడదు, ఆంధ్రప్రదేశ్కి నష్టం వాటిల్లకూడదు, ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, ఇరు రాష్ట్రాల ప్రజలు అత్యంత అద్భుతంగా వాళ్ళు పురోగతి సాధించాలి అని కోరుకునేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలకు సంబంధించి వాళ్ళు అక్కడ ఒక ప్రపోజల్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మీకు అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలని మీరు టెక్నికల్ గా మాట్లాడండి, అంతే తప్పించి ఇక్కడ రాజకీయం ఏంటి? ఇప్పుడు కర్ణాటకకి తమిళనాడుకి కూడా జల వివాదాలు ఉన్నాయి, కర్ణాటకకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి కూడా జల వివాదాలు ఉన్నాయి, అలానే ఇవాళ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి జల వివాదాలు ఉన్నాయి. అరే ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తి తగాదాలే చిన్న చిన్నగా ఆస్తి అందులో వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఆస్తి పంచుకున్నప్పుడు చిన్న చిన్న విభేదాలు సహజం. దాన్ని బూచిగా చూపించేసి దోచేసుకుంటున్నారు, కట్టబెట్టేస్తున్నారు, తాకట్టు పెట్టేశారు. ఏం మీకు ఇంకా బుద్ధి రాదా? ప్రజలు లాగి పెట్టి కొట్టినా ఇంకా బుద్ధి రాదా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మీ దోస్తు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని చెప్పేది ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో మీరు ఇవాళకి కూడా పనిచేస్తున్నారా? అరే పొద్దున్న లేస్తే రాత్రి మొదల వరకు అటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం పార్టీ మీద పడేయడం, చంద్రబాబు నాయుడు గారి మీద పడేయడం.